For Bindas Entertainment, subscribe to What the Fun. నెక్స్ట్ 41 డేస్లో సిచ్యువేషన్ ఏదైనా ఎవరితో అయినా అబద్ధమే చెప్పాలి. హే, ఏంది ఆ తాగుడు? ఆ లైకన్నా పెద్ద తాగుబోతే ఎలా ఉందిరా ఇది? నిజమే, జీవితం ఈ బీర్ లాంటిది మామ. మన దరిద్రాలు చేదైతే మన సుఖాలు మాత్రం ఇది ఇచ్చే కిక్ లాంటిది. దానికే నువ్వు తిరుగుబోతూ తాగుబోతూ అనేస్తావా? అప్పుడే దీనికి ఫిలాసఫీ వచ్చేసింది మావా. అందుకే నేను మెల్లగా తాగమనేది. నీకు స్లోగా తాగడం ఇష్టం, నాకు దన్నా ఇన్స్టెంట్ హై స్పీడ్లో తాగడం ఇష్టం. నాకు నచ్చినట్టు నేను తాగుతా. నీకు నచ్చినట్టే ఇయ్యమ్మా, కానీ తమరు తాగుబోతు శాస్త్రం నుంచి ఈ బాలుడు తిరుగుబోతే ఎలా అవ్వాలో కాస్త సెలవు ఇయ్యమ్మా. అరే బంగారం, అమ్మాయిగా చెప్తున్నా, పైగా తాగి చెప్తున్నా. ఆ పిల్ల చెప్పిన నీచ్ కమిన్ కుత్తే అవతారం ఎత్తావే అనుకో, ఏదో రోజు రోడ్ల మీద తాగుబోతులా తిరుగుబోతులా చెత్త కుండి దగ్గర మిగిలిపోతావు. అదేమో బెంజ్ కార్లలో తిరుగుతూ ఉంటుంది. నీలాంటి బంగారు బాత ఉండడం వల్లేరా మేము స్వేచ్ఛగా తాగుతున్నాం. నువ్వు వినొద్దంతే. ఇది మెల్లి తిరిగింది, ఇది నాదే. లేదురా, తను మంచిదే. తన లైఫ్లో ఏదో జరగటం వల్ల ఇలా అయిపోయింది. అప్పటి నుంచి ఇలా ఉంటుంది. ఇలా ఉంటేనే సొసైటీలో బాగుంటుందని బలంగా ఫిక్స్ అయిపోయింది. ముందు అదేంటో తెలుసుకోవాలి. రే నీ అబ్బా, అసే నీ అంకమ్మ శ్మశానంలో మంచి కోసం మరమరాలేకపోయిన మొహం నువ్వును. తాగిన మాత్రం ఎవరిని కొడుతున్నావు చూసుకోవే కాస్త. వాడక్కడ బూతులు మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ మందేస్తావా? అందుకే కొట్టాను రా. ఓసి నీ అంకమ్మ, వాడు మనకి నెక్కర్లు వేసుకునే స్టేజ్ నుంచి తెలిసే. వాడిని అప్పటి నుంచి రోజుకొకరు మానభంగం చేసి వాడి శీలం దోచుకుంటున్నారే. కానీ వాడేం మంచి మానవత్వం అనుకుని సర్దుకుని వెళ్ళిపోతున్నాడే. అలాంటి వాడికి ఇన్ని రోజులు కర్మగాలి ఆ పిల్ల చేతిలో సంకనాకపోవాలనుందే. పోనీ రే, మీరిద్దరు నన్ను ఏడిపిస్తున్నారని నాకు అర్థమైంది, కానీ నాకు ఆ పిల్ల కావాలరా. ఓకే ఓకే ఓకే, ఆ పిల్ల చెప్పిన కండిషన్స్ ఏంటి? అబద్ధాలు చెప్పాలి. నీకు పరిచయం ఉన్న ముగ్గురికి కాల్ చెయ్యి, ఒక అబద్ధం చెప్పు. చెప్పావే అనుకో, ఆ పిల్ల నువ్వు తగులుకో. ఇక సెట్టే ఆ పిల్ల నీకు. అవునరా, అప్పుడు నువ్వు తగులుకోవచ్చురా. ఫోన్ చెయ్యి, కాల్ చెయ్యి, కాల్ చెయ్యి. అవన్నీ అయ్యే పనులు కాదులే. కాల్ చెయ్యి. ఇప్పుడేనా? ఫోన్ చెయ్యి. ఫస్ట్ మీ అయ్య కాల్ చెయ్యి. రే, ఈ టైంలో పడుకుంటాడేమోరా. చెయ్యి, కాల్ చెయ్యి. సరే. హలో, అంకుల్, నేను పండుని. మీ అబ్బాయి మీతో ఏదో చెప్పడానికి భయపడుతున్నాడు. అంకుల్ మాట్లాడరా, మాట్లాడు. జాబ్ వచ్చిందిలే, కానీ అది వేరే వాడికి ఇచ్చేసా. అయినా ఇప్పుడు అది కాదు విషయం. చెప్పురా. చెప్తా. నాన్న, అది మరి బాబాయ్ నీ ఎదవ్వా. ఏం చెప్పాలరా, అసలు బుర్రలో ఒక్క లైన్ కూడా ఫామ్ అవ్వలేదు. అది మ్యాటర్. తెలుగు మీడియం చదివిన వాడికి కంప్లీట్ ఇంగ్లీష్లో తెంచామంటే ఇలానే ఉంటుంది. ఓ సినీ అంకమ్మ, నువ్వు ఆగవే తల్లి. అక్కడ వాళ్ళ నాన్న కాబట్టి వాడు కొంచెం భయపడి ఉంటాడు. ఈసారి తెలిసిన వాళ్ళకి కాల్ చేద్దామా? ఎవడున్నాడబ్బా ఈ టైంలో? ఎవడు ఖాళీగా ఉంటాడు? అరే, ఆ గుడిసెట్ రంగడికి కాల్ చేద్దాంరా. చెయ్యి. రంగడకా? వాడికి ఎందుకురా, వాడికి రేపు పొద్దున్న చేద్దాంలే. చేయరా, వాడే కరెక్ట్. చెయ్యి. అరే రంగడా, రే మన వాసు ఏదో నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలంటరా. ఇండ్రా, చెప్పరా. చెప్పరా వాసా. ఒరే రంగా, మీ పిల్లలు బాగున్నారా? ఏ టైంలో
టైంలో ఏం మాట్లాడుతున్నావురా? ఆరోగ్యం జాగ్రత్త మావా. ఈ మధ్య కోళ్ళకి ఏదో వైరస్ వస్తుందంట, నువ్వు కక్కుర్తి పడి తినేమాక. సరే ఉంటా మరి, జాగ్రత్త, బాయ్. ఎప్ప కోళ్ళు ఎందుకు కోళ్ళు? వాడేదో పనిలో ఉన్నా అంటున్నాడుగా, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని. ఈసారి ర్యాండమ్గా కాల్ చేయాలరా. చెయ్యి. వాడు కాల్ ఎత్తగానే నీ పెళ్ళం ఉదయం 10ంటికి లేచిపోతుందని చెప్పి కాల్ కట్ చేయి. పర్ఫెక్ట్. అరే నెంబర్ చెప్తా, డైల్ చేయరా నువ్వు. హలో హలో, చెప్పరా చెప్పరా. మీ పిల్లం బాగున్నారా అండి? ఎవరా నువ్వు నా పిల్లం గురించి అడుగుతున్నావు? అదే మీ భార్య గారు బాగున్నారండి? నా పిల్లంతో నీకు పనింటరా? అదే మీ పిల్లం గారు బాగున్నారా అండి? ఎవడేడు నీ రంగు కూడా ఏం చేస్తున్నారు? నేను మీ ఇద్దరు కలిసి నిన్ను అబద్ధం చెప్పమన్నా, కానీ నువ్వు మంచిగానే చెప్పావు. రిజల్ట్ నెగటివ్. అందుకేరా ఆ పిల్ల నిజాలే వద్దు అబద్ధాలే ముద్దు అనే ఒక కండిషన్ ఫాలో అయిపోతుందిరా. నువ్వు కూడా ఫాలో అయిపో. కానీ ఇక్కడ పెద్ద బొక్కేంటంటే నీకు ఇవన్నీ చేతగావు. పాయింటే. ఏ సెట్ ఇట్ రైట్ రే. అనవసరంగా నీకు సెట్ గాని విషయాలలో ఏలుబెట్టి ఇరుక్కోకు, అర్థమైందా? మావా నా మాటిని చూడు, ఇక నుంచి నువ్వు రాత్రిపూట కోక్ తాగు, పొద్దున పూట మిల్క్ తాగు. ఇలానే మిల్క్ బాయ్ లాగా ఉండు. ఇదే నా ఆశీర్వాదం నీకు. ఆశీర్వాదం. నాది కూడా అదే. వీళ్ళంటే తారా చెప్పిన ఏ కండిషన్ నేను చేయలేను అంటున్నారు, కానీ నాకేంటి నేను చేయగలను అనిపిస్తుంది. ఏంట్రా బాబు ఈ కన్ఫ్యూజను? గోవిందా గోవిందా, ఏంటయ్యా నాకు ఈ కన్ఫ్యూజను? వసే ఇదే కదా ఇల్లు, కన్ఫామా? రే తను లవ్ చేస్తే ఆఫీస్కి వచ్చి కలమందిరా, మరీ ఇంటికొచ్చి ఇలా లవ్ చేయడం ఏంట్రా? నేను ఆఫీస్కి వచ్చే వరకు ఆగలేను, నేను ఇంటి దగ్గరే మాట్లాడతాను. నీకు ఆఫీస్కి టైం అవ్వట్లేదా? బానే గుచ్చుకున్నావే, వచ్చేసాడు గురుడు. యాక్చువల్లీ నిన్న నేను పెట్టిన కండిషన్స్కి గురుడు దేశం వదిలి పారిపోవాలి. అయినా ఈ రోజుల్లో ఎవ్వడే అలా ఉంది. నిన్న రాముడు మంచి బాలుడు అని బిల్డప్ ఇచ్చాడు. ఈ రోజు నువ్వు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఓకే చెప్పి సైన్ పెట్టడానికి వచ్చేసాడు. చూద్దాం గురుడు ఎంత టాలెంటెడో. చూద్దాం. ఏంటి? అదే కండిషన్స్ ఓకే అంటే మాట్లాడదాం అన్నారు కదా. ఓ, ఇల్లెత్తుక్కొని వచ్చేంతలా లవ్ చేసావన్నమాట. దా మాట్లాడదాం. సరే దా. అగ్రిమెంట్ అనగానే కుర్రాడు తెగ ముచ్చట పడిపోతున్నాడు. తెలీదు పాపం తోలు తీరిపోద్దని. మీరైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే అందరు చూసేస్తున్నారు. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఇప్పుడు దూలు తీర్చేద్దాం. ఇప్పుడు ఏం మాట్లాడిద్దా ఏంటో. ఏంటి సెటప్? కంగారు పడకు, ఈ రోజు నుంచి నీ లైఫ్ ఒక గొప్ప మలుపు తిరగబోతుంది. అందుకే చిన్న లైట్ సెటప్ ఇచ్చా. మరి కండిషన్స్ ఓకేనా? అగ్రిమెంట్ మీద సైన్ చేస్తావా? చేస్తా కానీ చేసే ముందు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తారా? గో ఆన్. అంటే మీరు నిజంగా మంచి వాళ్ళే, కానీ ఎందుకు పైకి ఫేక్గా యాక్ట్ చేస్తున్నారు? పెద్ద స్టేట్మెంటే, అలా ఎలా చెప్తున్నావు? నేను ఇంటర్వ్యూ టెన్షన్లో ఉంటే నా దగ్గరికి వచ్చి చాలా బాగా మోటివేట్ చేశారు. దానివల్లే ఆ తర్వాత ఐ గివ్ యూ ద బెస్ట్ ఇన్ ద ఇంటర్వ్యూ. బొక్కేం కాదు, అది కూడా ఒక టెస్టే. అది కూడా కంపెనీ కోసమే. టెస్టా? యా, ఇద్దరి ప్రొఫైల్స్ బాగున్నాయి, కానీ ఒక టెన్షన్ పార్ట్నర్, ఇంకొకరు కూల్గా రిలాక్స్గా ఉన్నారు. మిమ్మల్ని మోటివేట్ చేస్తే సెట్ అవుతారా లేదా, అలానే తనని ప్రెషర్లో పెడితే ఇంతే కూల్గా రియాక్ట్ అవుతారా లేదా అని టెస్ట్ చేశాం. రిజల్ట్ ఇద్దరు ఫైన్, బట్ తనకి మీ అప్రోచ్ నచ్చింది, అందుకే ఆఫర్ ఇచ్చాం. బట్ యూ రిజెక్టెడ్. చెప్పానా మా లీడర్కి మంచి మానవత్వం ఇలాంటి మాటలు తెలియదని చెప్పానా? లీడర్, మీ ప్రెజెంటేషన్ మొత్తం పాజిటివే, ఆ పాజిటివ్లో వీడ్ సెట్ కాడని చెప్పా. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయన్న డౌట్స్? ఈ విషయంలో మీరు చెప్పేది అబద్ధమని నా మనసు మైండ్ గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే నేను మీరు ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికేట్ని నేను యాక్సెప్ట్ చేయట్లే. మీ మీద నాకున్న ప్రేమ నిజం,
అందుకే మీకోసం నేను మీరు చెప్పింది ట్రై చేస్తాను. ఐఎమ్ రెడీ. బాబు వాసుదేవ, ఒక్కసారి దిగాక వెనక్కి వెళ్ళేది లేదు. టాప్ టు బాటమ్ వాచిపోద్ది. చెప్పవే. అవునరా, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమే, కానీ మా లీడర్తో ప్రయాణం సేఫ్టీతో పాటు బ్రేకులు కూడా ఉండవురా. అసలే నీకు చేత కానీ అలవాటు లేని రూట్ ఎతికితే ఇంతకన్నా బాగా మోటివేట్ చేసే అమ్మాయిలు ఆఫీస్కి 10 మంది దొరుకుతారా. మీ అందరి కన్సర్న్ నాకు అర్థమైంది. నాకు ఇప్పుడు 24 ఇయర్స్. పర్సనల్గా అయినా, ఎమోషనల్గా అయినా, సొసైటీ పరంగా అయినా ఐ కెన్ హ్యాండిల్ దిస్. మీ ప్రేమ కోసం నేను రెడీ. మీరు రెడీయా? ఇంత ముచ్చటపడే అబ్బాయిని వదిలిపెట్టినట్టు అమ్మాయిల చరిత్రలోనే లేదురా. ఏమై ఉంటుందిరా? $41 days అన్నీ అబద్ధాలే చెప్పాలి, లేదా మ్యానిపులేట్ చేసే మాటలే మాట్లాడాలి. కల్లో కూడా నిజం చెప్పకూడదు. ఎంత మంచోడైనా మనసులో గుడిసేట ఆలోచనలు ఉండే ఉంటాయి, కానీ బయటికి చెప్తే తప్పనుకుంటారని చెప్పరు. కానీ ఇక నుంచి నువ్వు అవి కూడా కక్కేయాలి. నీ మాటలతో పాటు అలవాట్లు, విధానాలు కూడా మారిపోవాలి. సారీ టు డిస్టర్బ్ యూ. అలవాట్లో మార్పు అంటే అదే దేవతలు, దయ్యాలు ఇష్టపడే సురాపానం, ధూమపానం, ఎట్సెట్రా ఎట్సెట్రా. రోజూ తాగాలని చెప్పట్లేదు, బట్ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు నో చెప్పకూడదు. అలానే కంటిన్యూ చేయమని కూడా నేను చెప్పట్లేదు. ఆఫ్టర్ మన డీల్ కంటిన్యూ చేయడం చేయకపోవడం నీ ఇష్టం. ఓకే మ్యామ్, నెక్స్ట్. ఈ ప్రేమ ఒప్పందం చేసుకున్న 41 days నువ్వు నా కనసన్నల్లోనే ఉండాలి. మా ఆఫీస్లో నీకు ఇంటర్న్గా జాబ్ ఇస్తున్నా, నా కిందే పని చేస్తావు. అలాగే నువ్వు నా ఫ్లాట్లోనే ఉంటావు. ఫ్లాట్లోనా? మరీ ఫ్లాట్లో మీ పక్కనే పడుకోవాలంటే నాకు కొంచెం మొహమాటం. రే, ఇవే మార్చుకోమంటుంది. దానికి దీనికి లింక్ ఏంటి? ఉంది పండు. బయట వీడు నేను చెప్పిన కండిషన్స్ని బ్రేక్ చేస్తే, అబద్ధాలు కాకుండా నిజాలు చెప్పి అందరినీ ముందే మేనేజ్ చేసి పెట్టుకుంటే, అందుకే ఈ 41 days యూ విల్ బీ అండర్ మై సర్వేలెన్స్. ఈ కండిషన్స్ తెలిసిన నీకు కూడా సేమ్ రూల్స్ పాపా. నాకా? ఇక మీద రాక్షస క్రీడలు ఆఫీస్లోనే కాదు, ఇంట్లో కూడా ఉంటారన్నమాట. ఏం చేస్తాం? అండ్ ఈ డీల్ మన నలుగురి మధ్యలోనే ఉండాలి. ఒక్కవేళ 5వ వ్యక్తికి తెలిసిందా, ఆ మూమెంట్ ఈ డీల్ క్యాన్సిల్ అయిపోద్ది. నువ్వు తారక్ కనిపించొద్దు. ఓ సంతే కదా, డీల్ సైన్ చేయొచ్చా? ఆగాగు, అసలు నేనెందుకు ఈ కండిషన్స్ పెడుతున్నానో నీకు తెలుసా? ఇంకెందుకు, నీ సాటిస్టిక్ ఆనందం కోసమేగా. నీ సంగతి తర్వాత చూస్తానే. సారీ, ఏదో ఫ్లోలో వచ్చేసింది. అవును, ఎందుకు? నిన్ను వదిలించుకోవడానికి. నేను గెలవనని బలంగా ఫిక్స్ అయిపోయారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అబ్బాయి ప్రపోజ్ చేయగానే అమ్మాయిలు నో చెప్పినా, లేక టైం తీసుకుని చెప్పినా మాకు రకరకాలుగా ట్యాగ్లు ఇచ్చి జడ్జ్ చేస్తారు కదా. కానీ మేమెందుకు అలా చేస్తామో తెలుసా? మనకు సెట్ కాదని తెలిసి ఫ్యూచర్లో అనవసరంగా విలన్స్ అయ్యే బదులు గుడ్ స్ట్రేంజర్స్గానే ఉండొచ్చు కదా అని చేస్తాం. కానీ మీకు అది ఎప్పటికీ అర్థం కాదు. అందుకే ఇలా ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తే మీకు అర్థమవుతుందని ఈ కండిషన్స్ పెట్టా. ఆహా, పెద్ద ప్లానే వేశారు. మీకు తెలియదు అనుకుంటా, మా అబ్బాయిలో మా కోసం ఎలాంటి ఛాలెంజ్ తీసుకోం, కానీ ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేస్తాం, సాధిస్తాం కూడా. నేను మిమ్మల్ని ఎలా అయినా గెలుచుకుంటాను. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. కానీ నాదొక కండిషన్. చివరిలో ఏదో వదిలించుకోవాలన్నట్టు కాకుండా మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం. నో హేట్రేట్, నో సాఫ్ట్ కార్నర్, జస్ట్ యాజ్ గుడ్ ఫ్రెండ్స్. ఓకేనా? నాకు ఓకే. నువ్వు ఆగ్రా. మా వాడు గెలిస్తే, నువ్వు మళ్ళీ ప్లేట్ మారిస్తే, ఇంక నా మీద లవ్వే పుట్టలే అని ఉమెన్ రైట్స్ వాడి మా వాడిని బొక్కలో ఎరికిస్తే, మీకేం భయం అక్కర్లేదు బంగారం. మీ వాడు గెలిస్తే
మనోడి ప్రేమను తక్కువ అంచనా వేసినందుకు నేనే సారీ చెప్పి పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ నువ్వన్నట్టు నాకు వీడి మీద ఏ ఫీలింగ్స్ రాకపోతే వీడికి జరిగిన డ్యామేజ్కి నేనే రీజన్ అని అందరి ముందు ఒప్పుకొని నష్టపరిహారం కూడా చెల్లిస్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ అందులో రాశాను. మీ వాడి తర్వాత నేను కూడా సైన్ చేస్తాను. అయితే ఏం ఆలోచించకుండా పెట్టారా ఆటోగ్రాఫ్? హలో, ఇదిగో మళ్ళీ ఆలోచించుకో. నీలాంటి వాడికి ఇది ఇంపాసిబుల్ టాస్క్. దీనివల్ల నువ్వేం ప్రాబ్లం ఫేస్ చేసినా నాకు సంబంధం లేదు. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను గెంటేసినా, చివరికి నీకు పీక తెగి కింద పడిపోయినా జాలిదయ లాంటివి ఉండవు నా దగ్గర. పందెం విషయంలో జగముండేదాన్ని నేను. ఏమే స్టాఫ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఏమంటారు నన్ను? బ్రహ్మరాక్షసి. విన్నావుగా, సిచ్యువేషన్ ఏదైనా నీ చావు నువ్వు చావాలి. జస్ట్ నేను ప్రేక్షకుడి పాత్రలో ఎంజాయ్ చేస్తా. అయినా నీలో ప్రేమనే సీడ్ పడక ఇలా మాట్లాడుతున్నావు. వన్స్ పడ్డాక అన్నీ వస్తాయి. ఈ టైంలో ఎవరు? అమ్మా, మంచి శకునం. అమ్మా చెప్పమ్మా. అరే కన్నయ్య, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాలే కానీ నువ్వెందుకు అలా కంగారుగా మాట్లాడుతున్నావు? ఏంటోరా, పొద్దుటి నుంచి నా కుడికన్ను ఒకటే అదురుతుంది. నా మనసు కూడా కీడు శంకిస్తుంది. నువ్వైతే బానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాలే అమ్మా. నువ్వు నాన్న జాగ్రత్త, సరేనా? అమ్మా, కొద్ది రోజుల్లో నువ్వు ఎగిరికి ఎంతేసే న్యూస్ ఒకటి చెప్తాను, సరేనా? ఓకే, బాయ్. వద్దురా, వదలవే. రే ఒకసారి ఆలోచించరా. యా వదులు, నేను డీల్ చేస్తానురా, యు డోంట్ వరీ. ఇదొకటి. పెట్టు పెట్టు పెట్టు. ఈవినింగ్ జిరాక్స్ తీయించి తనకో కాపీ నాకో కాపీ ఇచ్చే, ఒరిజినల్ నీ దగ్గర పెట్టుకో. ఓకే. ఆల్ ద బెస్ట్. లగేజ్ తెప్పించేసుకో. నీకేమైనా ఇబ్బంది ఉంటే తను గైడ్ చేస్తుంది. బాయ్. సరే, దా లగేజ్ తెచ్చుకుందాం పద. ఎద్దవా, నీ వల్లే ఇదంతా. తారా, సపోజ్ ఈ 41 డేస్లో నువ్వే వాడి ప్రేమలో పడిపోతే, ఒకవేళ వాడు మళ్ళీ రాముడు మంచి బాలుడు అనే మోడ్లోకి వెళ్ళిపోతే? మంచి నిజం అనేవి వాటర్ లాంటిది, అందరికీ నీడ్, నాట్ అన్ అడిక్షన్. బట్ గ్రీడ్, అబద్ధం అనేవి అడిక్షన్. ఒక్కసారి కమిట్ అయ్యామా సచ్చేదాకా వెనక్కి రాలేము. ఒక అబద్ధాన్ని మేనేజ్ చేయడానికి 100 అబద్ధాలు చెప్పాలి. మరి ఆ 100 అబద్ధాలని మేనేజ్ చేయాలంటే ఇన్ఫినిట్, అంటే నో ఎండ్. ఎగ్జాక్ట్లీ బేబీ. అండ్ స్పెషల్లీ ఈ అబద్ధాల్లో ఉండే స్వీట్నెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇంక దేంట్లోనూ ఉండదు. అందుకే ఒక్కసారి మొదలు పెడితే కపాలం పగిలే వరకు మొయ్యాల్సిందే. నువ్వు మామూలు దాన్ని కాదే తల్లి. ఈవినింగ్ ఏం తాగుదాం? బియర్ తాగుదామా? మరి స్టఫ్ ఏం తెచ్చుకుందాం? తారా బయట ఉంది. ఓకే. తారా, చిన్న డౌట్, ఇంపార్టెంట్. అడుగు. ఇప్పుడు నాకు జాబ్ ఇచ్చారు కదా, అక్కడ ఈ అబద్ధాలకి మ్యానిపులేషన్స్కి తావులేదు కదా. ఈ డీల్లో అది ఎగ్జామ్షనే కదా. ఎవరు చెప్పాడు ఎక్సెప్షన్ అని? అదేంటి, వర్క్ అన్నాక జెన్యున్గా ఉండాలి కదా, లేకపోతే కంపెనీకి లాస్ కదా. అరే బాబు, నిన్నేసిందే మార్కెటింగ్ సెక్షన్లో, అక్కడ చేసేదే మ్యానిపులేషన్స్. లేనిది ఉన్నట్టు చెప్పించాలి, నమ్మించాలి. సో అక్కడే నీకు ఈ రూల్ ఎక్కువ అవసరం. అష్టదిగ్బంధనం లెక్క అన్ని చోట్ల బాగానే ఇరికిచ్చారన్నమాట. ఓకే. ఇంకో మాట. ఏంటి? నిన్న సరిగా చూడలేదు కానీ ఈ డ్రెస్లో మిమ్మల్ని చూస్తుంటే యవ్వనం కాటేసిన మూవీలో దొంగచాటుగా చూసిన టైలర్ రతీదేవులా భలే ఉన్నారండి. ఇలా రా. ప్రేమించిన అమ్మాయిని ఎలా పొగడాలో కూడా తెలీదా?
మీరే కదండి మనసులో వచ్చే గుడిసేట ఆలోచనలన్నీ బయటికి కక్కేయాలన్నారు, అందుకే చెప్పాను. ఓ అదా మ్యాటర్. గుడ్. ఐ లైక్ అండ్ అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ. కానీ ఇలా చెప్పినప్పుడు బహుమతులు కూడా వస్తుంటాయి, అది కూడా తెలుసుకోవాలి, తప్పదు. సరేలే. హలో హలో స్పీకర్. ఓకే చెప్పరా. మామ నువ్వే నన్ను కాపాడాలరా ప్లీజ్ రే. ఏమైందిరా? రే ఏమైందంటావేంద్రా? రే రాత్రి నీ ప్రేమ గురించి డిస్కస్ చేద్దామనే కదరా మనం ముగ్గురం కలిసి టెరెస్ మీద వందేశాం. ఇదేమో నేను స్టెనోతో ఓయకపోయాను అనుకుంటుందిరా. నువ్వే నిజం చెప్పు, నేను కట్టుకురా ప్లీజ్ రా. లేదే నేను పోలేదే. హలో అబద్ధమే చెప్పాలి, ఓకే? అరే మాట్లాడవేంట్రా? సారీ మావా రాత్రి మనం ఎక్కడ కలిసాంరా? నాకు మొత్తం ఇంటర్వ్యూ దగ్గరే లేట్ అయిపోయేసరికి వీకెండ్ కలుసుకుందాం అనుకున్నాం కదరా. రే ఏం మాట్లాడుతున్నావురా? ఆల్రెడీ దీని చెయ్యి నా పీక మీద ఉందిరా. నెక్స్ట్ కాలేజ్ తొక్కేస్తుందిరా ప్లీజ్ రా. ఏ అబద్ధాలు చెప్పకండి రా ఈ టైంలో. నిజమేరా, నువ్వు కలగంటున్నట్టున్నావు. కావాలంటే పండు కూడా నా పక్కనే ఉంది, కావాలంటే అడుగు. వస్తే పండు నువ్వన్నా నిజం చెప్పవే. రే ఎదవా, మనం ఎక్కడ కలవాలే, ఎక్కడ సిట్టింగ్ వేయాలి. ఇదిగో బన్ను, వాడు ఎక్కడికి వెళ్ళాడు గట్టిగా అడగవే. చంపేస్తుంది ఇది. పాపం వాడు, ఈ చిన్నుగాడు బన్ను చేతిలో చచ్చాడు. అయినా నేను అబద్ధం చెప్పడం ఏంటి అసలు? ఇది మరీ ఓవర్ యాక్షన్. అసలు అబద్ధమే చెప్పనట్టు బిల్డప్ ఇవ్వకు. వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు అబద్ధం చెప్పడం నేను వినలే, చూడలే. ఇట్స్ ఇంపాసిబుల్. నాకు 5 years అనుకుంటా నేనేదో అబద్ధం చెప్పానని మా అమ్మ వీపు మీద వాత పెట్టింది. ఆ తర్వాత గురుకులంలో వేసింది. మా అమ్మ భయమో అక్కడ చదువుకున్న ఎఫెక్టో నాకు తెలీదు. ఆ తర్వాత నేను ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు. ఓ గుడ్. యాక్చువల్లీ ఇట్స్ గ్రేట్. నీలాంటి గొప్పవాణ్ణి ఈ పాడు సమాజంలోకి తీసుకొచ్చి నీ శీలాన్ని దోచుకున్నందుకు మనం పార్టీ చేసుకోవాలి. లెట్స్ సెలబ్రేట్. పద. చూసావా, ఒక్క దెబ్బకే 2 పిట్టలు అనే సామెత నీకు వర్కౌట్ అవుతుంది. ఎలా? నా కండిషన్స్ వల్ల నువ్వు నీ ఫ్రెండ్ ని డిచ్ చేసావు, ఇప్పుడు మందు కొడుతున్నావు. మమ్మీ మమ్మీ ఎక్కడ మమ్మీ? మమ్మీ హలో. ఓకే, చూసారు కదా మా ఎపిసోడ్. ఎప్పుడు ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. షేర్ చేయడమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి.
ఎన్నిసార్లు చెప్పినా మీరు చేస్తలేరు. బట్ ఇప్పుడైనా ప్లీజ్ మా కోసం ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో కింద కమెంట్ చేయండి. మీరు చెయ్యట్లేదు, అది చెయ్యండి. అంటే మీరు చేస్తేనే కదా మాకు తెలిసేది వీళ్ళు బాగా చేస్తున్నారు లేదా ఇది బాగా చేస్తలేరు. లేదంటే కంటెంట్ గురించి మీకు ఏమైనా అనిపిస్తే అదైనా కామెంట్ చేయండి. అదే చెప్తున్నా, వీడికి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంతలా అడుక్కున్నందుకైనా కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి గురు ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూసేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంకా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్.